కుజదోషం అనేది లేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇద్దరికి చెప్పాను, ఇదే టాపిక్ మళ్ళీ వచ్చింది, మరి మళ్ళీ అదే ప్రశ్న అడుగుతున్నారు. కుజదోషం అనేది బాగా గుర్తుపెట్టుకోండి, రజస్వలాపూర్వమే వివాహం కొరకు చూసేది కుజదోషం. ఒకప్పుడు దరిద్రపు గొట్టు మొఘలుల యొక్క, దరిద్రపు వెధవలు మొఘలుల యొక్క పరిపాలన ఉన్నప్పుడు అష్టదరిద్రులైనటువంటి బ్రిటిష్ వాళ్ళు, అష్టదరిద్రులైన బ్రిటిష్ వాళ్ళు, దరిద్రపు మొఘలుల సామ్రాజ్యం ఉన్నటువంటి మనము ఆ సమయంలో సనాతనం ఉండేటువంటి పిల్లల్ని తీసుకువెళ్ళి వాళ్ళని మానభంగం చేసి చంపేతున్న సమయంలో వాళ్ళ పిల్లల్ని రజస్వలాపూర్వ వివాహమే, అంటే పిల్లవాడికి పెళ్లి చేస్తే ఓ పని అయిపోతుందని చెప్పేసి, అంటే వీళ్ళు రజస్వలైన దాన్ని పెళ్లి వాళ్ళు తీసుకెళ్ళి మానభంగం చేస్తారు. కాబట్టి వీళ్ళు మన ధర్మంలో ఏం చేశారంటే రజస్వలాపూర్వ వివాహం చేసేసుకుంటూ పని అయిపోతున్న భావనతో ఏమైనా చేశారు. దానికి అందరూ అప్పుడే పెళ్ళా అని భయపడతారు. మీరు అనుకున్నట్టుగా చాలామంది అనుకుంటారు, అబ్బో చిన్నపిల్లకి మేలు పెళ్ళా అండి అంటారు. సో కాబట్టి చిన్నపిల్లకి పెళ్ళా అండి అన్నటువంటి వాళ్ళకి 8 ఏళ్ల అమ్మాయికి ఇప్పుడు చేసినటువంటి కొంతమంది దరిద్ర పెదవులు 8 ఏళ్ల పిల్లని తీసుకెళ్ళి 40 ఏళ్ల వాళ్ళకి కట్టబెడుతున్నారు. అలాంటి పెళ్ళి కాదండి. 8 ఏళ్ల అమ్మాయికి 11 ఏళ్ల అబ్బాయితో చేసేవాడు, 11 సంవత్సరాల వయసు అబ్బాయితో చేసేవారు. 8 ఏళ్ళ తర్వాత అమ్మాయిని వివాహం తర్వాత అమ్మాయిని చదివించేవారు, 18 ఏళ్ల వరకు చదివించేవారు. అలాగే అబ్బాయి కూడా 21 ఏళ్ళు చదువుకునేవాడు. ఆ చదువుకున్న అంటే వాళ్ళ కులవృత్తి. అప్పుడు బీటెక్లు, ఎంటెక్లు, బీటెక్లు, ఈ టెక్కులు లేవు. అప్పుడు టెక్కులు లేని వాళ్ళందరూ కూడా పాపం అందరూ సామ్యంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు టెక్కులు ఎక్కువైపోయారు అందరు, కానీ అప్పుడు టెక్కులు లేవు. అటువంటి సమయంలో వాళ్ళ చదువుకొని అప్పుడు కాపురానికి వచ్చేవాళ్ళు. సంప్రదాయబద్ధమైనటువంటి కాపురం ఉండేది. ఈ 5 ఏళ్ల 6 ఏళ్లలో వాళ్ళకి పెళ్ళైన తర్వాత అత్తగాళ్ళు అంటే ఏమిటి, భార్య అంటే ఏమిటి, భర్త అంటే ఏమిటి, వాళ్ళ కుటుంబ ఆచార వ్యవహారాలు ఏంటి, ఒకళ్ళనొకళ్ళు 10 సంవత్సరాలు తెలుసుకునేటువంటి అవకాశం ఉండేది. ఆ భర్త మీద విపరీతమైనటువంటి ప్రేమ పెరగడానికి అవకాశం ఉండేది. ఈ భార్య మీద నా భార్య అనేటువంటి ఒక ఆకర్షణ బాగా పెరిగేది. కానీ వాళ్ళిద్దరి లవర్లు అయిపోయేవాళ్ళు. అప్పుడు ఆ రిమైనింగ్ 10 years వాళ్ళు లవర్గా ఉండేవాళ్ళు. కాబట్టి పెళ్ళైన తర్వాత ఇద్దరి మధ్యలో ఎటువంటి సీక్రెట్స్ లేవు. దర్ బోత్ ఆర్ వెరీ హ్యాపీ. మన సంతానం వచ్చింది, బ్రహ్మాండంగా ఉన్నారు. ఎగ్జాంపుల్ మా నాన్న అమ్మగారికి ఎలా జరిగింది వివాహం, దానికి ఎటువంటి ఇబ్బంది, నాకు ఇబ్బంది పడేట్లు చెప్పడానికి. సో అద్భుతంగా ఉన్నట్టు మేము 5 సంతానం ఉన్నాం. ఒక కూతురు మాకే, ఒక కూతురు మాకు, ఒక అక్క ఉంది. ఇంతమంది బ్రహ్మాండంగా అందరం కూడా మంచి మంచి హోదాలను ఉన్నాం, తెలివైన వాళ్ళంగా ఉన్నాం మనం. అంటే అది రజస్వలాపూర్వ వివాహం కొరకు వీళ్ళందరూ భయపడుతుండే వాళ్ళు. 8 ఏళ్ల పిల్లలకు పెళ్ళి అయినప్పుడు కుజదోషం వస్తుంది అమ్మాయికి, మరి పెళ్లి ఆలస్యం అవుతుండగానే అప్పుడు భయపడి కుజదోష నిమిత్తంగా అక్కడ పేరు పెట్టారు. అంటే ఇది భౌగోళికమైనటువంటి ఉపద్రవాన్ని తగ్గించుకోవడానికి. రెండవది, చిన్నతనంలో పెళ్లి చేస్తే అమ్మాయికి సుఖ సంతోషాలు బాగా ఉంటాయటువంటి భావనతో కావచ్చు. అంటే ఇప్పుడు మీరు అంటారు, ఏమండి అమ్మాయి పెళ్లి మీరు కరెక్ట్ అంటారా, మళ్ళీ వెంటనే ప్రశ్న అడగవచ్చు, మీరు సమర్థిస్తున్నారు దాన్ని అడగవచ్చు. ఇప్పుడు మీరు 25 ఏళ్ళకి పెళ్లి చేశారు కదా, 30 ఏళ్ళకి పెళ్లి చేస్తున్నారు, 25 ఏళ్ళు కూడా పోయింది అనుకోండి. 2010 వరకు 23-25 పెళ్ళి ఉండేది. 2010 తర్వాత మాత్రం 28 మినిమం వచ్చేసింది. ఇక 2025లో 30కి వచ్చేసారు. సో ఆడపిల్లల పెళ్ళికి 30కి వచ్చి ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, ఇప్పుడే పెళ్ళా నాకు అని అన్నారు. అది వేరే మీ కర్మ, నాకు సంబంధం లేదు ఆ విషయం. ఇప్పుడు 30 years పెళ్ళి అవుతున్నారు. ఇప్పుడు 30 years పెళ్ళి చేసుకొని ఎంతమంది కపుల్స్ హ్యాపీగా ఉన్నారు? నాకు ఈ ప్రత్యక్షంగా మీరు ఎవరైనా ప్రేక్షకులు లైవ్లో ఉంటారు కదా, ఎవరైనా చెప్పండి, 30 years తర్వాత పెళ్ళి అయిన వాళ్ళు ఎవరైనా సుఖంగా ఉన్నారా? మోర్ దెన్ 30% ఉండొచ్చు, యాక్సెప్టెడ్. 30% తర్వాత ఎవరైనా హ్యాపీగా ఉన్నారా? నాకు ఎవరైనా ప్రేక్షకులు ఉంటే కామెంట్ చేయండి, నేను వెంటనే అడుగుతాను, ఆ విషయం చెప్తాను, దానికి సమాధానం. కాబట్టి ఎప్పుడూ హ్యాపీగా ఉండం మనం. కాబట్టి ఏదో రకమైనటువంటి భావోద్వేగాన్ని కంట్రోల్ చేసుకోవడానికి పెళ్ళి అనే కార్డు వేసుకోవడం కాదండి. మనం జీవిత భాగస్వామితో అనుబంధాన్ని, ఆనందాన్ని పెంచుకునే విషయంగా మనం డెవలప్ అవ్వడానికి సరైన సమయంలో పెళ్లి చేసుకోవాలి. సరైన సమయం దాటిపోతే నష్టం అని చెప్పడానికి కుజుడు చెప్పారు. ఇక నాలాంటి జ్యోతిష్కులు వచ్చేసారు. కుజుడు వచ్చేసి మీకు మీ కుజుడు, మీ జాతకంలో మీది మేషలగ్నం అండి, అష్టమంలో కుజుడున్నాడు, 2వ ఇంట కుజుడున్నాడు, 4వ ఇంట కుజుడున్నాడు, సప్తమ కుజుడండి, అబ్బబ్బబ్బబ్బ వేళ్ళలో కుజుడండి. మీరు వెంటనే 2 లక్షలు ఖర్చు పెట్టి పూజ చేసుకోవాలండి. ఎక్కడికి వెళ్ళాలయ్యా? వెళ్ళదు, మా ఇంటికి రండి, శుభ్రంగా నేను విగ్రహం పెడతాను. సుబ్రహ్మణ్య విగ్రహానికి కందులతో పూజ, కందులతో హోమం, దర్భతో హోమం, సుబ్రహ్మణ్య స్వామి హోమాలు. కుదోషం పూర్తి 2-3 రోజులు చేసిన తర్వాత ఓం భీం భీం ఫట్, మీది అయిపోయింది, మీ కుదోషం పోయింది, పెళ్లి చేసుకోండి. మళ్ళీ మా దగ్గరికి వస్తారు 3 ఏళ్ల తర్వాత. గురుగారు అప్పుడెప్పుడో పెళ్ళి అన్నారండి, 2025లో మీరు పెళ్ళి అన్నారండి, మరి 2028 వచ్చిందండి, ఇంతలో మా అమ్మాయికి 33 ఏళ్ళు వచ్చాయండి, పెళ్ళి అవ్వలేదండి. ఏం చెప్తావు సమాధానం? అంటే అది కుజదోష ప్రభావం కాదు. కుజదోష ప్రభావం రజస్వలాపూర్వ వివాహానికి వరకు మాత్రమే. ఇప్పుడు మీకు చూడాల్సింది జన్మజాతకంలో అనేక గ్రహాల యొక్క ప్రభావాన్ని, సప్తమ స్థానాధిపతి శుక్రుడు ఎలా ఉన్నాడు, సహజ కలతగా ఎలా ఉన్నాడు, ఇవన్నీ అంచనా వేసి ముహూర్త సమయాన్ని, తల్లిదండ్రుల యొక్క పుణ్యబలాన్ని అన్నిటినీ అంచనా వేసి చెప్తేనే సరైనటువంటి పెళ్లి వివాహ సమయం వస్తుంది. వివాహ సమయం 21,
18, 21, 23, 25. 25 తర్వాత పెళ్లి చేసుకునే వాళ్ళకి కొద్దిగా ఇబ్బందికర వాతావరణం, కొద్దిగా ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. 28 తర్వాత పెళ్లి అనుకుంటే మాత్రం తప్పకుండా సెకండ్ హ్యాండ్ మొగుడు, సెకండ్ హ్యాండ్ భార్య వస్తుంది. ఇది గ్యారంటీ, గుర్తుపెట్టుకోండి. 28 ఇయర్స్ తర్వాత ఆఫ్టర్ మీరు యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ బిఫోర్ 28 ఇయర్స్, బట్ యూ విల్ గెట్ ఏ సెకండ్ హ్యాండ్ హస్బెండ్, సెకండ్ హ్యాండ్ ఉమెన్. ఇది మాత్రం గ్యారంటీ. ఇదేదో నేను లైవ్లో చెప్తాను, అందుకే నేను రికార్డెడ్ చెప్పట్లేదు. లైవ్లో చెప్తే మీకు అర్థమవుతుంది. 28 ఏళ్ళ తర్వాత పెళ్ళి అనేది అనర్థదాయకము. అది ఓవర్ మెచ్యూరిటీ అనుకుంటున్నారు, కానీ అది ఓవర్ఫ్లో లాగా అవుతుంది. అంటే బండికి ఇంధనం సరైనటువంటి పైపులో రావాలి, ఓవర్ఫ్లో అయితే సరిగ్గా రాదు, ఆగిపోద్ది బండి. ఇక్కడ కూడా 28 తర్వాత ఓవర్ మెచ్యూరిటీ అయిపోయి అది అమెరికా వెళ్ళి, రష్యా వెళ్ళి, ఐ కెన్ స్పీక్ డిఫరెంట్ లాంగ్వేజెస్ అంటూ మీరు చేసేటువంటి కొన్ని ఊహాత్మకమైనటువంటి జీవితాల్లో రియాలిటీ మర్చిపోతున్నారు. కాబట్టి బిఫోర్ 25 ఇయర్స్ బెటర్ ఫర్ మ్యారేజ్. ఇది గుర్తుపెట్టుకోండి. దానికి ఎటువంటి కుజదోష సంబంధ నిమిత్తం లేదు. కాబట్టి మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోండి. దీనికి పరిహారాలు ఉన్నాయి, మరొక ఎపిసోడ్లో మళ్ళీ పరిహారాలు చెప్పుకుని. ఇప్పటికే చాలా ఉపోద్ఘాతం ఎక్కువైంది.